ఆపరేషన్ కర్రగుట్టపై శాంతి చర్చల దిశగా తెలంగాణ ప్రభుత్వం అడుగులు వేస్తుంది. కర్రగుట్ట అంశంపై కేంద్రంతో చర్చలు జరిపేందుకు కసరత్తు మొదలుపెట్టింది. ఆపరేషన్ కగార్ను ఆపేందుకు కేంద్రంతో చర్చలు జరిపే బాధ్యతను సీఎం రేవంత్ రెడ్డి జానారెడ్డికి అప్పగించారు. ఇప్పటికే శాంతి చర్చల కమిటీ ప్రతినిధులతో చర్చించిన సీఎం జానారెడ్డితో చర్చించి సూచనలు తీసుకుంటామని వారికి హామీ ఇచ్చారు. ఇక ఈ క్రమంలో ఇవాళ జానారెడ్డి ఇంటికి వెళ్లిన సీఎం జానారెడ్డితో పాటు కేకేతో సమావేశమై ఆపరేషన్ కగార్, శాంతి చర్చలు, కాల్పుల విరమణ వంటి అంశాలపై చర్చించారు. మావోయిస్టుల సమస్యను శాంతి భద్రతల సమస్యగా చూడబోమని ప్రకటించిన ముఖ్యమంత్రి సామాజిక అంశంగా చూస్తామని స్పష్టం చేశారు. అటుగా కర్రగుట్టలో ఆపరేషన్ కగార్ అయితే కొనసాగుతూ ఉంది. ఆపరేషన్ కర్రగుట్టపై శాంతి చర్చల దిశగా తెలంగాణ ప్రభుత్వం అడుగులు వేస్తుంది. ఈ నేపథ్యంలో తాజాగా కేకే అలాగే జానారెడ్డితో చర్చించారు సీఎం రేవంత్ రెడ్డి. మావోయిస్టుల సమస్యలను సామాజిక అంశంగా చూస్తామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. సో ఈ నేపథ్యంలో గతంలో ఎలాంటి చర్చలు జరిగాయి అన్న దానిపై ఆరా తీశారు. ఈ నేపథ్యంలో ఆపరేషన్ కర్రగుట్టపై శాంతి చర్చల దిశగా తెలంగాణ ప్రభుత్వం అయితే అడుగులు వేస్తుంది. కర్రగుట్ట అంశంపై కేంద్రంతో చర్చలు జరిపేందుకు కసరత్తు మొదలుపెట్టింది. నిన్న సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు శాంతి చర్చల కమిటీ ప్రతినిధులు కూడాను. ఈ నేపథ్యంలో శాంతి చర్చలపై జానారెడ్డి సూచనలు తీసుకోబోతున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఆపరేషన్ కగార్ను ఆపేందుకు కేంద్రంతో చర్చలు జరిపే బాధ్యతను సీఎం రేవంత్ రెడ్డి జానారెడ్డికి అప్పగించారు. సో ఇప్పటికే శాంతి చర్చల కమిటీ ప్రతినిధులతో చర్చించిన సీఎం జానారెడ్డితో చర్చించి సూచనలు తీసుకుంటామని వారికి హామీ ఇవ్వడం జరిగింది. ఈ అంశాన్ని సామాజిక అంశంగా చూస్తామన్నారు. ఆపరేషన్ కర్రగుట్టపై శాంతి చర్చల దిశగా అయితే తెలంగాణ ప్రభుత్వం అడుగులు వేస్తుంది.